వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చర్యలు చేపడుతుంది. అయితే ఈ సందర్భంగా నేడు హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క ప్రాజెక్టు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. కాగా కొద్దిసేపటి క్రితం మొదలైన ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో బీజేపీ తరపున డి కరుణ, రఘునందన్ రావు, పీఆర్ఎస్ తరపున వదిరాజు రవిచంద్ర, ఎంఐఎం తరపున అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు చర్యలు చేపడుతుంది. అయితే ఈ సందర్భంగా నేడు హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఈ ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణలోని అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. కాగా కొద్దిసేపటి క్రితం మొదలైన ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బీజేపీ తరపున డి కరుణ, రఘునందన్ రావు, ఇక బీఆర్ఎస్ తరపు నుంచి వదిరాజు రవిచంద్ర, ఎంఐఎం తరపు నుంచి అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.